హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సేమియా పాయసం ఎవరికి ఇష్టం ఉండదు? ఒకసారి ఇలా ట్రై చేయండి. చిన్నపిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. అది ఎలానో మనం చూద్దాం. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో 2-3 స్పూన్స్ గీ వేసుకోవాలి. ఇది నేను ఇంట్లో చేసిన నెయ్యి లేకపోతే నూనెతోనైనా చేసుకోవచ్చు. నెయ్యితో చేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది. నేను ఒక 3 స్పూన్స్ నెయ్యి వేసాను. నెయ్యి కాగిన తర్వాత మనం అందులో బాదం, జీడిపప్పు, ఇంకా కిస్మిస్లు ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా తరుగుకొని అన్నీ వేసి వేయించుకోవాలన్నమాట. మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోవాలి, లేకపోతే మాడిపోతుంది. ముందు జీడిపప్పు వేసాను, బాదం వేసాను, తర్వాత కిస్మిస్ వేసాను. బ్లాక్ కిస్మిస్ తీసుకోండి, టేస్ట్ బాగుంటుంది. వేసి ఒకసారి లైట్గా ఫ్రై చేసుకోండి. అవి కొంచెం క్రిస్పీ అయ్యే వరకు చేసుకోండి. కొంచెం బ్రౌన్ కలర్ వస్తే చాలు, తీసేసేయండి. ఇంకా ఇప్పుడు 1 గ్లాస్ సేమియాను వేసుకున్నాను. బాంబినో సేమియా తీసుకున్నాను. అది కొంచెం రోస్ట్ చేసుకోవాలి. కొంచెం రెడ్డిష్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వేరే గిన్నె తీసుకొని హాఫ్ లీటర్ పాలు మరిగించుకున్నాను. కొంచెం 2-3 పొంగులు వచ్చిన తర్వాత కొంచెం మంటను మీడియం చేసేసేయాలి. చేసి ఇందాక మనం సేమియా వేయించుకున్నాం కదా, అది వేసుకోవాలి. అది వేసుకొని ఒకసారి కలపాలి. చూడండి నెయ్యి ఎంత బాగా తేలిందో. కొంచెం అది బాగా ఉడికే వరకు కొంచెం మనం కలుపుకోవాలన్నమాట. అలా కలుపుకున్న తర్వాత మనం ఇందాక వేయించి పెట్టుకున్న కాజు, బాదం, డ్రై ఫ్రూట్స్ అవి వేసుకోవాలి. అవి వేసుకొని మరొకసారి కలిపి కొంచెం ఉడకనివ్వాలి. అది సేమియా కొంచెం మెత్తగా అయ్యే వరకు ఉడకనివ్వాలన్నమాట. ఇలా ఉడికిన తర్వాత మనం అందులో సేమియా ఉడికిన తర్వాత మనము 1 గ్లాస్ సేమియాకి 1/2 గ్లాస్ షుగర్ వేయాలి. వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అది బాగా మెల్ట్ అయ్యేటట్లు కలిపిన తర్వాత స్టవ్ దించేసేయాలి. ఇంకా తిక్కు కావాలనుకున్న వాళ్ళు అలానే పెట్టుకోవచ్చు. కొంచెం జ్యూసీగా కావాలనుకున్న వాళ్ళు దించేయచ్చు. అంతే, వేడి వేడి సేమియా రెడీ. చూడడానికే కాదు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.